హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బంగాళదుంపల ఫ్రై. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడండి. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని, ఉల్లగడ్డలని కూడా అంటారు, వాటిని పీల్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా బంగాళదుంపలను అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మరీ ఎక్కువగా ఉడకబెట్టుకోకండి. చాక్తో కానీ టూత్ పిక్తో కానీ గుచ్చి చూస్తే ఈ విధంగా ఉండాలి. వేరొక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే సమయంలో స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగు మాడిపోతాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడే సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక 1 స్పూన్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. వీలైతే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.